ఫ్రెండ్స్ జస్ట్ 360 రూపాయలకి ప్రతి కార్ యొక్క ఇంటీరియర్ లుక్ మార్చేటటువంటి అట్మాస్ఫియర్ లైట్స్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. కార్ యొక్క వైరింగ్ ఏమాత్రం కెలక్కుండా జస్ట్ సింపుల్ టెక్నిక్ తో ఏ విధంగా రిమోట్ తో మరి ఆపరేట్ చేయగలిగి చాలా ఫంక్షన్స్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లైట్స్ అనేవి ఏ విధంగా ఇన్స్టాల్ చేశాను అనేది ఈ వీడియో అండి. వీడియో చివరి వరకు చూడండి దయచేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటంటే మన మ్యాక్స్ కోసం, మన నానో కోసం, అలాగే యూనివర్సల్ గా ప్రతి కారుకి ఉపయోగపడేటట్టు ఒక గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చారనమాట. సింపుల్ బడ్జెట్ లో ఉండేటటువంటి గ్యాడ్జెట్. సో మీ కారు యొక్క లుక్ అయితే లోపల మార్చేటటువంటి, ఇంటీరియర్ లుక్ మార్చేటటువంటి గ్యాడ్జెట్ అయితే తీసుకొని వచ్చాను. సో ఆ గ్యాడ్జెట్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఆ గ్యాడ్జెట్ నాకు ఎంత పడిందంటే 350 రూపీస్ అయితే పడింది అనమాట. ఓ 50 రూపీస్ షిప్మెంట్ ఛార్జెస్, మొత్తం కలిపి ఒక 409 రూపీస్ అంత పడింది, 360 అనుకుంటా. సో ఈ అన్బాక్సింగ్ చూసిన తర్వాత అయితే వీడియోలోకి వద్దాం, ఏ విధంగా కార్కి ఫిక్స్ చేయాలని చెప్పేసి. ఫ్రెండ్స్, ఈ అట్మాస్ఫియర్ లైట్స్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. నాకు 369 ప్లస్ 40 రూపాయలు షిప్మెంట్ ఛార్జెస్, 409 రూపాయలకి అయితే వచ్చింది. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల అయితే ఒక బాక్స్ ఉందన్నమాట, బిల్లు కూడా ఉంది. ఇదిగోండి 409 రూపీస్ అయితే పడింది. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకవేళ మీరు ఎవరైనా సరే కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చండి. ఫ్రెండ్స్ ఇదిగోండి బాక్స్ మీద అయితే ఆటోమొబైల్ అట్మాస్ఫియర్ ల్యాంప్ అని చెప్పేసి అయితే రాస్తుంది. లైట్ ఎఫెక్ట్స్ ఎన్ని కలర్లో వెలుగుతుంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆరెంజ్, పింక్, బ్లూ, రెడ్, గ్రీన్, గ్రే అన్ని కలర్లో వెలుగుతుంది అనమాట. ఇంకా బాక్స్కి ఇంకో వైపు తీసుకుంటే కలర్ఫుల్ అట్మాస్ఫియర్ లైట్స్ అని రాస్తుంది. ఈజీ ఇన్స్టాలేషన్ అని కూడా రాస్తుంది. ఈజీగా ఇన్స్టాల్ చేసి వచ్చండి. ఆటోమొబైల్ అట్మాస్ఫియర్ ల్యాంప్ అనమాట ఇది. ఇక లేట్ చేయకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల అయితే ఈ పార్ట్స్ అయితే ఉంటాయండి. సో 4 ఎల్ఈడి ట్రిప్స్, దానికి వైరింగ్, తర్వాత ఏంటంటే మన కార్లో సిగరెట్ ఛార్జర్ సాకెట్ అయితే ఉంటుంది కదా, దానిలో ప్లగ్ ఇన్ చేయడానికి ఒక అడాప్టర్ ఉంటుంది. దాని తర్వాత కంట్రోలర్ ఉంటుంది, ఒక రిమోట్ కూడా ఉంటుందండి. ఇదిగోండి లైట్స్ ఆపరేట్ అవ్వడానికి కంట్రోలర్ అండి ఇది. సో దీనితో పాటు ఒక సెన్సార్ అయితే ఇచ్చారనమాట. మనం రిమోట్ని సెన్సార్ దగ్గరే ప్రెస్ చేయాలి. ఇదిగోండి కార్ నుంచి పవర్ తీసుకొని లైట్లు ఆపరేట్ అవ్వడానికి ఒక అడాప్టర్ అయితే ఇచ్చారనమాట. దీన్ని మనం కార్లో సిగరెట్ ఛార్జర్ సాకెట్కి అయితే కనెక్ట్ చేయాలి. సో రెండో వైపు అయితే చూసారు కదా, ఒక జాక్ అయితే ఇచ్చారనమాట. దీన్ని మనం కంట్రోలర్కి అయితే కనెక్ట్ చేస్తాము. ఇదిగోండి రిమోట్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే చిన్న డోర్ అయితే ఉంటుంది. అది ఓపెన్ చేసినట్టయితే లోపల బటన్ సెల్ ఉంటుంది అనమాట. రిమోట్కి కావాల్సిన పవర్ అయితే బటన్ నుంచి అయితే వస్తుంది అనమాట. చూసారు కదా బటన్ సెల్. బ్రదర్, రీసెంట్ గా నేను మీ దగ్గర నుంచి ఆర్డర్ చేశాను. నా సిబి షైన్కి కొంచెం పికప్ అండ్ మైలేజ్ కొంచెం తక్కువ ఉందండి. దానికి ఒక 20 ml ఇంజెక్షన్ అయితే చేశాను. చేస్తేనే ఇప్పుడు బాగానే ఉంది ప్రెజెంట్, మైలేజ్ కానీ పికప్ కానీ అన్నీ. అండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్కి కూడా సజెస్ట్ చేశాను. నా దగ్గర కొంచెం ఇంకా 20 ml మిగిలితే, వాడిది డిస్కవర్ బండి అనమాట. డిస్కవర్ బైక్కి మైలేజ్ 17 ఇచ్చింది వాడికి. అంటే కంపెనీకి క్లెయిమ్ చేసిన మైలేజ్ 70, వీడికి 17 ఇచ్చింది. అయితే నేను ఇలాగా ఎన్ఆర్ కంపెనీ యాంటీడోట్ ఉన్నది, నా దానికి బాగా పనిచేసింది, నీ దానికి కూడా చేయమంటావా అని అంటే చేయమన్నాడు. చేస్తేనే ఇమీడియట్గా నెక్స్ట్ రోజు వరకు 1 లీటర్ పెట్రోల్ వేసి చెక్ చేస్తే 45 వచ్చింది ఫస్ట్ రోజు. తర్వాత నుంచి 55+ వచ్చింది. ఈ వెస్ట్ గోదావరి అండి, 2 కావాలి నాకు. ఎంత అవుతుందో చెప్పండి కొద్దిగా. ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి ఇక్కడ మొత్తం 4 లైట్లు అయితే ఉన్నాయి కదా. 4 లైట్లో 2 పొడవు 2 పొట్టు ఉన్నాయి కదా. సో 2 పొట్టిట్లో ఇదిగోండి పొట్టి కొంచెం షార్ట్ వైరు, లాంగ్ వైరు, ఇది ఒకవైపు అనమాట, రైట్ సైడ్ పెడదాం. ఇది ఒకవైపు లెఫ్ట్ సైడ్ పెడదాం. సో మధ్యలో అయితే మనకి ఈ కంట్రోలర్ ఏదైతే ఉందో ఇది పెడదాం అనమాట. ఓకేనా గైస్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నాను అనమాట దీని ఫీచర్స్ చూసి. జస్ట్ 360 రూపాయలకి ఇంత అద్భుతమైనటువంటి గ్యాడ్జెట్ వస్తుందా అని నేను చాలా ఆశ్చర్యచకితుడిని అవుతున్నాను. అందుకని చెప్పేసి నేను మీకు ఈరోజు ఈ వీడియో అయితే చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. దీన్ని ఏ విధంగా కార్కి ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. చాలా సింపుల్, అంటే చాలా సింపుల్గా అయితే ఇన్స్టాల్ చేసేవచ్చు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈ లైట్లు ఏవైతే ఉన్నాయో అవి కార్ తాలూకు డాష్ బోర్డ్ ఉంది కదా. సో డాష్ బోర్డ్కి కింద వైపున అయితే ఫిక్స్ చేద్దాం. ఆల్రెడీ పైన అయితే ఎల్ఈడి స్ట్రిప్స్ అయితే అతికించాను, లోపల అక్కడే అతికించేస్తానండి ఈ లైట్లు. ఇదిగోండి దీని టేప్ అయితే ఇచ్చారు కదా, దీన్ని అక్కడే అతికించేస్తాను. దీనికి ఉన్నటువంటి టేప్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసి ఈ ప్లెయిన్ ఏరియాలో దీన్ని అయితే అతికించేస్తున్నాను. ఓకే, ఫిక్స్ చూసారు కదా, ఫిక్స్ చేస్తాను అక్కడ. ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకటైతే పైన ఫిక్స్ చేస్తాం కదా, ఇంకోటి అయితే ఇదిగోండి ఫ్లోర్ మ్యాట్ కింద నుంచి అయితే వెనక్కి లాగుదాం. వెనక్కి లాగి ఫిక్స్ చేద్దాం. ఇదిగోండి సీట్ తాలూకా స్లైడర్ ఉంది కదా, సో కింద ఛానల్ ఆ బేస్మెంట్ దానికి అతికించేద్దామండి. ఇది వెనక్కి అయితే తీసుకొని వచ్చాను.
ఫ్రెండ్స్ మొత్తానికి డాష్ బోర్డ్ కింద 2 లైట్లు, సీట్ల కింద 2 లైట్లు అయితే మొత్తం 4 లైట్లు అయితే అతికించడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వైర్ సరిపోయింది కానీ రైట్ సైడ్ అయితే వైర్ చాలలేదన్నమాట. ఈ కంట్రోలర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండిపోయింది కాబట్టి అక్కడ వైరింగ్ సరిపోయింది. కంట్రోల్ లెఫ్ట్ సైడ్ ఉండిపోవడం వల్ల రైట్ సైడ్ వచ్చినటువంటి వైర్లు పొట్టి అయిపోయినాయి. అందుకనే సీట్ కింద పెట్టినటువంటి లైట్కి వైర్ అయితే జాయింట్ చేయాల్సి వచ్చిందండి. ఇదిగోండి ఈ అడాప్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ అడాప్టర్ తాలూకు ఒక వైర్ అయితే మనం కంట్రోలర్కి అయితే ప్లగ్ ఇన్ చేసేస్తున్నాము. ఓకేనా, ఇక్కడ పెట్టాను. ఇదిగోండి మన కార్ లోపల ఉండేటటువంటి సాకెట్కి అయితే ఈ అడాప్టర్ని కనెక్ట్ చేస్తానండి. ఇదిగోండి ఇక్కడ కనిపించే సెన్సార్ ఏదైతే ఉందో 3M టేప్తో బయటకు ఉండేటట్టు అయితే అతికించాలి. కార్ అయితే సెల్ఫ్ చేశానండి. సో సెల్ఫ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ స్విచ్ ఆన్ చేసినాక చూసారు కదా లైటింగ్. సో ఇక్కడ మనకి రిమోట్ అయితే ఉంది. రిమోట్లో మనం ఏ ఆప్షన్ ప్రెస్ చేస్తే సో ఆ విధంగా అయితే ఇది బ్లింక్ అవుతాయి. ఇది బ్రష్ చేశాను. ఇక్కడ మనకి సెన్సార్ ఉంటుంది కదా, సో సెన్సార్ దగ్గర అయితే ఇది బ్రష్ చేశాను. ఫ్రెండ్స్ ఫ్రంట్ ఒక సెన్సార్ అయితే పెట్టాం కదా, సెన్సార్ దగ్గర ఈ రిమోట్ కనుక ప్రెస్ చేస్తే మనకి ఏ బటన్ ప్రెస్ చేస్తే ఆ లైట్ అయితే వెలుగుద్ది అనమాట. చాలా బాగా నచ్చింది. దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రెస్ చేసి ఒకసారి లైట్స్ ఏ విధంగా వేరియేషన్ వస్తుందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ నేను లైట్లు అయితే ఫ్రంట్కి చాలా లోపలికైతే అతికించాను కదా, కాబట్టి మీకు ఫ్రంట్ నుంచి అయితే చూపించడం కుదరట్లేదు. కాబట్టి రిమోట్ ఆపరేట్ అనేది ఫ్రంట్ నుంచి మా అబ్బాయి చేస్తున్నాడు. బ్యాక్ సైడ్ నుంచి అయితే చూడండి కలర్స్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి. సో రెడ్, గ్రీను, తర్వాత బ్లూ, సియాన్, తర్వాత ఏంటంటే రిథమిక్గా కింద మ్యూజిక్ ఇదంతా కూడా ఉంది కదా, తర్వాత డిమ్ బ్లర్ అవ్వడం, ఇలాంటి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. చూసారు కదా ఏ విధంగా వేరియేషన్ అయితే వస్తుంది. మీరు ఇలా వీడియోలో కాదు కానీ లైవ్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ లైటింగ్కి. ఫ్రెండ్స్ ఓన్లీ 360 రూపాయలతో అద్భుతమైనటువంటి గ్యాడ్జెట్ అయితే ఒకటి అన్బాక్స్ చేసిన ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు కలిగింది. చూసారు కదా, సో వీటి యొక్క ఆట పాటలు ఏ విధంగా ఉన్నాయి. కారులో కనుక మ్యూజిక్ పెట్టుకొని ఈ లైట్లు కనుక వేసుకొని మనం వెళ్ళామంటే మాత్రం లోపల ఇంటీరియర్ అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుందండి. దీని లోపల ఉన్నటువంటి మొత్తం ఫంక్షన్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ప్లే చేయడం అయితే జరుగుతుంది. చూడండి ఎలా లైట్స్ అయితే బ్లింక్ అవుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్ మొత్తానికైతే మన నానో కార్లో అట్మాస్ఫియర్ లైట్స్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.